ప్రైజ్ ద లార్డ్. నీళ్లు మరియు అగ్ని అనేవి మన జీవితంలోని కష్టాలు, ప్రమాదాలు, పరీక్షలను సూచిస్తూ ఉంటాయి. మనకు ఎదురయ్యే సమస్యలు, సవాళ్లను మనము అధిగమించలేనివిగా ఎదుర్కొన్నప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులను ఎర్ర సముద్రం గుండా సురక్షితంగా ఎలాగైతే నడిపించారో అలాగే మనతో కూడా నడుస్తారు. మనము అగ్నిలో నడుస్తున్నట్లుగా బాధాకరమైన, ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు సైతము ఎలాగైతే దేవుడు దానియేలు స్నేహితులను రక్షించారో ఆ విధంగానే ఆయన రక్షణ మన చుట్టూ ఉంటుంది. మన దేవుడు కష్టాలు లేని జీవితాన్ని వాగ్దానం చేయలేదు, కానీ ప్రతి పరీక్షలో తన సాన్నిధ్యం, రక్షణ, విమోచన వాగ్దానం చేశారు. మన ప్రతి అడుగులోనూ ఆయన మనతో ఉంటారు. కాబట్టి ఈ రోజుకై ఏర్పాటు చేయబడిన వాక్యము యెషయా గ్రంథం 43వ అధ్యాయము 2వ వచనము. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఇందును, నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. మనమందరం ఆయనను విశ్వసించుచు నడిచినప్పుడు దేవుని రక్షణ, సాన్నిధ్యం ఎల్లప్పుడూ మనతో ఉంటుంది. కనుక ఈ దిన ఆశీర్వాదంతో దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమెన్.